बैठा है ने కూర్చున్నాకే హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నచ్చిని లైఫ్. ఇట్స్ సాటర్డే మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చి యాజ్ యూజువల్గా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ప్రతిరోజు పొద్దున్నే లేచిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టుకుంటాను. మనం వెజిటబుల్స్ కానీ, ఎగ్ షెల్స్ కానీ, లేకపోతే వేస్ట్ ఏదైనా ఉంటే నాకు హ్యాండీగా అందులో వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి అందులో వేసేసుకొని పనంతా అవ్వగానే అది తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసేస్తాననమాట. ఇలా ఒకటి పెట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది. ప్రతిసారి డస్ట్‌బిన్ తీసి వేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటాను. ముందు రోజు నైట్ ఫ్రైడే నైట్ కదా! మ్యాగీ అదంతా చేసుకున్న షార్ట్ పెట్టాను. కొంచెం మ్యాగీ లెఫ్ట్ ఓవర్ ఉంటే మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి కవర్‌లో అయితే తీసేసాను. మా మెయిడ్ ఈరోజు లేట్‌గా వస్తానని చెప్పింది. ఈవినింగ్ వస్తానని చెప్పిందనమాట. అండ్ ఈ మనీ ప్లాంట్‌కి అయితే నేను వాటర్ పోసి కొద్దిగా సన్‌లైట్ కోసం బయట పెడుతున్నాననమాట. మనము ఇండోర్ ప్లాంట్స్ లాగా ఏది పెట్టుకున్నా కూడా అది ఒక 2 డేస్‌కి ఒకసారి అలా బయట పెట్టేసి చక్కగా ఎండకి పెట్టామనుకోండి, కొంచెం సన్‌లైట్ తగిలి మళ్ళీ ప్లాంట్స్ అన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి తీసుకొచ్చి అలా బయట పెట్టాను కొద్దిగా సేపు. బయట క్లైమేట్ చల్లగా ఉంది. వర్షం పడేటట్టు ఉంది గానీ పడట్లేదు. మా ఏరియా సైడ్‌లో అస్సలు పడట్లేదు. మా ఆఫీస్ సైడ్ అయితే పడుతుంది. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. అందుకని చెప్పి ఎగ్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టుకున్నాను. అండ్ కిచెన్ కొంచెం పైపైన స్టవ్ అదంతా తుడిచేసిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను. ఈలోపు నా హస్బెండ్, మా బాబు కూడా ఫ్రెష్ అప్ అయిపోతారనమాట. మనీ ప్లాంట్‌కి మనకి ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటే చక్కగా అవన్నీ తుంచేసి ఇదే కవర్‌లో వేసి పెట్టేస్తాను. అండ్ బ్రెడ్ ఆమ్లెట్‌కి కూడా నేను యూజ్ చేసే పాన్ నిన్న మ్యాగీ చేశాను. అది కూడా కడిగేస్తాను. ఎందుకంటే మా మెయిడ్ రావట్లేదు కదా ఈరోజు. కొన్ని నేనే కడుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. మా ఇంట్లో కిచెన్‌లో చీమలు ఎక్కువైపోతున్నాయన్నమాట. కొద్దిగా అలా ఏదన్నా పెట్టినా కూడా ఊరికే చీమలొచ్చేస్తూ ఉన్నాయి. మీరందరూ చెప్పారు ఒకసారి చీమల మందు దొరుకుతది. కొన్ని ఇది లక్ష్మణ్ రేఖ ఇలాంటివి కూడా గీసి పెట్టండి రావు అని చెప్పి అవన్నీ చేశాను. అయినా వస్తూనే ఉన్నాయి. ఇంకేదైనా టిప్ ఉంటే నాకు చెప్పండి. Superb.
బయట చక్కగా వర్షం స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ ఎంత బావుందో! ఇలాంటి టైంలో మంచి ఫుడ్ ఉంటే బావుంటుంది. లేకపోతే అలా లాంగ్ డ్రైవ్‌కెళ్తూ ఉన్నా బావుంటుంది. చిన్న చినుకులైతే బావుంటుంది. మరీ ఎక్కువ వర్షం పడినా కూడా నాకు బయటికెళ్ళటం ఇష్టం ఉండదు. ఇంట్లో ఉండి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుతూ బయట వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటే బావుంటుందనమాట. ఫస్ట్ మా బాబుకి వేసేస్తాను బ్రెడ్ ఆమ్లెట్. నా హస్బెండ్‌కి డిఫరెంట్ స్టైల్‌లో కావాలి. తనకేంటంటే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అవన్నీ వేసి కావాలి. మా బాబుకి సింపుల్ ఉప్పు, పసుపు వేయను గానీ కారం, ఎగ్ బీట్ చేసేసి కొంచెం డిప్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసేస్తాననమాట. అండ్ మా మమ్మీ అయితే ఊరెళ్ళిపోయారు. ఫ్రైడే రోజు ఎళ్లారనమాట. ఇంకా సాటర్డే ఇంక నేను అందుకే కుకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ అంతకుముందు కూడా రెగ్యులర్‌గా ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టలేదు. బికాస్ నాకు కూడా టైం సరిపోవట్లేదు. మమ్మీ ఉన్నారు కాబట్టి నేను కూడా ఎక్కువ షూటింగ్‌లో కాకుండా మా మమ్మీతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాననమాట. ఆఫీస్ ఉన్నా, ఆఫీస్ లేకపోయినా ఉమెన్‌కి మాత్రం ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది కదా! మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను గదా! నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్‌లో మా గర్ల్ గ్యాంగ్ అందరం కలిసి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటామనమాట. ఆ డిస్కషన్‌లో ఒకసారి వుమెన్‌గా పుట్టడం ఒక బ్లెస్సింగా? లేదా ఒక నెవర్ ఎండింగ్ రెస్పాన్సిబిలిటీయా? అని ఆలోచించి డిస్కస్ చేసుకున్నామనమాట. ఈ క్వెషన్ చాలామంది వుమెన్‌లో లైఫ్‌లో ఒక్కసారైనా ఆలోచించుంటారు. ఎందుకంటే ఒక్కొక్క వుమెన్ స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎవ్వరి లైఫ్ హ్యాపీగా, సంతోషంగా, కష్టాలు లేకుండా, స్ట్రగుల్స్ లేకుండా ఉండవు. నా వీడియోస్ చూసి నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకేముండవు. చక్కగా జాబ్ చేసుకుంటాను. హ్యాపీ ఫ్యామిలీ అని అనుకుంటారు. నా స్ట్రగుల్స్ నాకుంటాయి. నేను చూపించేది ఓన్లీ పాజిటివ్ వరకే చూపిస్తాను. బికాస్ నా వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి జాబ్‌కి వెళ్ళి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాను అని మోటివేట్ అవుతారు కాబట్టి నేను పాజిటివ్ సైడ్ మాత్రమే చూపిస్తాను. ప్రతి వుమెన్‌కి ఒక స్టోరీ ఉంటుంది. ఇంట్లో ఉండే వుమెన్‌కి ఒక స్టోరీ, వర్కింగ్ వుమెన్‌కి, సింగిల్ మదర్‌కి, కెరీర్ వుమెన్‌కి అలా ప్రతి ఇంట్లో ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుందనమాట. పెయిన్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. జాబ్ లేని వుమెన్ గురించి మాట్లాడితే వాళ్ళకి స్ట్రెస్ లేదు అని చాలామంది అనుకుంటారు. ఇంట్లోనే ఉంటావు కదా! ఏం స్ట్రెస్ ఉంటుంది అని. కానీ వాళ్ళకి తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. జాబ్ లేదని ఎంతమంది ఎన్ని మాటలు అంటూ ఉంటారో. మనం ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా లేము అని చెప్పి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వటం. అంతే కాకుండా ఇంకా ఫ్యామిలీ ప్రెషర్. చదివిన డిగ్రీ గుర్తొస్తుంది. చేసుకోవాలనుకున్న జాబ్ గుర్తొస్తుంది. ఓన్‌గా సంపాదించాలని అనుకున్న డ్రీమ్ కూడా గుర్తొస్తుంది. కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొన్ని కలలు సైలెంట్‌గా పక్కన పెట్టాల్సొస్తుంది. అది కూడా ఒక పెయినే కదా! మనం అనుకున్నవి చేసుకోలేకపోతున్నామంటే అది బాధే కదా! మరి వర్కింగ్ వుమెన్ లైఫ్ ఈజీయా అంటే అస్సలు కాదు. శాలరీ ఉంటుంది. ఇండిపెండెన్స్ ఉంటుంది. కానీ దాని వెనక కనిపించని ప్రెషర్ ఇంకా ఎక్కువుంటుంది. మార్నింగ్ అలారం కొట్టడం నుంచి రేస్ స్టార్ట్ అయిపోతుంది. లంచ్ రెడీ చేయాలి, కిడ్స్‌ని రెడీ చేయాలి, స్కూల్‌కి డ్రాప్ చేయాలి, ట్రాఫిక్, మీటింగ్స్ టైం అయిపోతుంది, ఆఫీస్‌కి టైంకి అటెండ్ అవ్వలేకపోయే టెన్షన్. ఆటోస్ బుక్ చేస్తే క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. క్యాబ్ డిలే చేస్తే రోడ్ మీద ట్రాఫిక్, ఆఫీస్‌లో టార్గెట్స్. బాడీ ఆఫీస్‌లో ఉంటుంది. మైండ్ మాత్రం ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ తిన్నారా? హోంవర్క్ కంప్లీట్ చేశారా? ఇంకా మెయిడొచ్చిందా లేదా? అని చెప్పి ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. అటు ఆఫీస్ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేరు ప్రాపర్‌గా. ఇంట్లో వాళ్ళెలా ఉన్నారు అని చెప్పి అదొక టెన్షన్. ఆ మెంటల్ ప్రెషర్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళు చక్కగా వెళ్ళి ఏసీలో కూర్చొని ఉంటారు. ఇంకేంటి వాళ్ళకి బాధ అని చెప్పి. ఫిజికల్ స్ట్రెస్ లేకపోయినా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఎంత ఉంటుందో తెలుసా? ఫిజికల్ స్ట్రెస్ లేదు అని నేను అనను. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలి కదా! ఇంట్లో ఫిజికల్ స్ట్రెస్ ప్లస్ ఆఫీస్‌లో మెంటల్ స్ట్రెస్. ఈ 2 కలిపితే ఇంక మీకు అర్థమై ఉంటుంది ఎలా ఉండేది అనేది. ఈ థాట్స్ మధ్యలో వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. ఆఫీస్‌లో ఉంటే గిల్ట్, ఇంట్లో ఉన్నా గూడా గిల్టే. జాబ్ చేసినా గిల్టే, జాబ్ వదిలేసినా గిల్టే. జాబ్ ఉంటే ఈ మెంటల్ స్ట్రెస్, జాబ్ వదిలేస్తే ఇంత మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చున్నానేంటి అని చెప్పి గిల్ట్. వుమెన్ లైఫ్‌లో గిల్ట్ ఫ్రీ జోన్ అనేది ఆల్మోస్ట్ ఎవ్వరికీ ఉండదు. మళ్ళీ ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందామా అంటే ఉండదు. ఎందుకంటే కుకింగ్ ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది, మళ్ళీ కిడ్స్ స్టడీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. రాత్రి బెడ్ మీద పడుకున్న బాడీ రెస్ట్ తీసుకుంటదేమో కానీ, మన మైండ్ మాత్రం రన్నింగ్‌లోనే ఉంటుంది. బికాస్ నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? నెక్స్ట్ డే స్కూల్‌కి ప్రాజెక్ట్ కంప్లీట్ చేపిచ్చామా లేదా? లేదా ఏమన్నా ఈఎంఐ డేట్స్ ఉన్నాయా? కరెంట్ బిల్ కట్టామా లేదా? ఇలా మైండ్‌కి ఆఫ్
బట్టనే ఉండదు తెలుసా? ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ బాక్స్‌లో ఏం పెట్టాలి? ఇలాంటివన్నీ రన్ అవుతూ మనం వుమెన్ అసలు హెల్త్ మీద కాన్సంట్రేటే చేయట్లేదు. అందరి గురించి పట్టించుకుంటాం కానీ మన హెల్త్ అసలు లాస్ట్ ప్రియారిటీ అయిపోతుంది. చాలామంది వుమెన్స్‌లో ఇప్పుడు మన ఆఫీస్‌లో నా ఫ్రెండ్స్‌లోనే అందరికీ ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, హార్మోనల్ ఇంబాలెన్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్ మనకి బాడీ సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు చేతులు పట్టేయటం గానీ, బాడీ టైర్డ్ అయిపోయినట్టు ఇలా. కానీ మనం ఏంటి పర్లేదులే తర్వాత చూసుకుందాం అని వదిలేస్తాం. ఈ తర్వాత చూసుకుందాం అనే వర్డ్ వల్ల చాలామంది వుమెన్ సైలెంట్‌గా సఫర్ అవుతూ ఉన్నారు. అంతెందుకు హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓడీ, పీసీఓఎస్ మా ఆఫీస్‌లో నా ఫ్రెండ్స్‌లో చెప్తున్నాను కదా! ఆల్మోస్ట్ 100%లో 70% పీపుల్ ఇలా సఫర్ అవుతూ ఉన్నారు నాకు తెలిసిన కానీ వాళ్ళే. స్టిల్ స్మైల్ చేసి డే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వుమెన్‌కి అసలు స్టాప్ బటన్ ఎక్కడుంటుంది? మన జనరేషన్ వుమెన్‌కి ఇంకో ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. కంపారిజన్ ఎక్కువ చేసుకుంటారనమాట. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ పర్ఫెక్ట్‌గా కనిపిస్తారు. అన్నీ నీట్‌గా పెట్టుకుంటారు. పొద్దున్నే లేస్తారు, హెల్తీ తింటారు, ఫ్యామిలీ అందంగా కనిపిస్తుంది. అంతా పర్ఫెక్ట్ మామ్, పర్ఫెక్ట్ వైఫ్, ఎంప్లాయీ, డాటర్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు కనిపిస్తాం. అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? నేను మాత్రం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను అని అనుకుంటాం. నాకే ఈ ప్రాబ్లమ్సా అని చెప్పి. కానీ నిజమేంటంటే పర్ఫెక్ట్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవ్వదసలు. చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే పర్ఫెక్ట్‌గా ఎవ్వరుండరు. అందరి లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉంటాయి. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. సచిచే మిఠా హై? నేను రీసెంట్‌గా నా కొలీగ్ స్టోరీస్ వింటుంటే ఒక విషయం అర్థమైంది. ప్రతి పర్సన్ నవ్వుతున్నాడు అని హ్యాపీ అని కాదు. ప్రతి పర్సన్ సక్సెస్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు అంటే తనకి స్ట్రెస్ లేదు అని కాదు. ప్రతి పర్సన్‌కి ఒక అన్‌సీన్ బ్యాటిల్ అనేది ఉంటుంది. అందుకే మనం జడ్జ్‌మెంట్ కన్నా కైండ్‌నెస్ ఎక్కువ ఇవ్వాలి. ఎస్పెషల్లీ వుమెన్‌కి. ఊరికే చూసి 5 నిమిషాలు చూసేసి తనని జడ్జ్ చేయడం కన్నా తనతో మంచిగా బిహేవ్ చేయడం నేర్చుకుంటే యూ నో ఆ ఇంపాక్ట్ ఎంత పాజిటివ్‌గా ఉంటుందంటే కొన్ని సార్లు ఎవరైనా మనకి సడెన్‌గా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని చెప్పని అడిగితే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? లైక్ యూ నో దట్ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. అలా ఎలా ఉన్నావు? నీకంతా ఓకేనా? స్ట్రెస్ ఎక్కువ ఉందా? అలా అడిగితే చాలు వాళ్ళేం మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా అడిగి అర్థం చేసుకునే వాళ్ళే ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఉమెన్‌కే పడట్లేదు. వై? ఎందుకలా ఉండడం? యూ నో మంచిగా ఉండండి. కొన్నిసార్లు వుమెన్‌కి సొల్యూషన్ అవసరం ఉండదు. వాళ్ళని విని అర్థం చేసుకునే మనిషి ఉంటే చాలు. మీరు హ్యాపీగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు సూపర్ వుమెన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పని పర్ఫెక్ట్‌గా చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మనం రెస్ట్ తీసుకోవచ్చు, పనులు స్కిప్ చేయొచ్చు, ఇల్లు ఎలా పడితే అలా ఉంచేసుకోవచ్చు. బికాస్ మనం ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేస్తున్నామంటే అందులో ఇలాంటి చిన్న చిన్నవి జస్ట్ నథింగ్ మ్యాటర్స్ అనమాట. సో, మంచిగా హెల్తీగా ఉండండి. హెల్త్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. చెకప్స్ చేయించుకోండి. మిమ్మల్ని మీరు టాప్ ప్రియారిటీలో పెట్టుకోండి. మీరు బావుంటేనే మీ ఫ్యామిలీని బాగా ఉంచగలుగుతారు. ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను. ఇక్కడ వ్లాగ్‌లోకొచ్చేస్తే సాటర్‌డే మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేశామా అండ్ లంచ్‌కి నేను ముద్దపప్పు చేస్తూ ఉన్నాను. బికాస్ అందరికీ ఈ వెదర్‌లో ముద్దపప్పు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ అంటే ముద్దపప్పు, ఆవకాయ, అప్పడాలు తినాలనిపిస్తుంది. సింపుల్ లంచ్ చేయాలనిపిస్తుందనమాట. అందుకని చెప్పి ముద్దపప్పు పెట్టేశాను. ఇక్కడ అప్పడాలు వేయిస్తున్నాను. ఈ సంవత్సరం మా మమ్మీకి చెప్పాను అప్పడాలు ఏం వద్దు అని చెప్పి. అందుకే బయట నుంచి తెప్పించుకోవాల్సొచ్చింది. బయటవి బిందు బ్రాండ్ అంట ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను గానీ ఓకే అనిపించింది నాకు. అంత సూపర్‌గా ఏం లేదనమాట. ఇంకా నేను కూడా స్నానం చేసొచ్చేసి కరెక్ట్‌గా భోజనం చేసే ముందు అప్పడాలు వేయిస్తూ ఉన్నాననమాట. దొండకాయ వేపుడు గూడా చేశాను ఆఫ్‌కోర్స్. దొండకాయ వేపుడు, ఆవకాయ, ముద్దపప్పు అండ్ బయట వర్షం. ఇమాజిన్ ఎలా ఉండిందో. అండ్ నాకు కొన్ని వీడియోస్‌లో ఎలా అనిపిస్తదంటే మాట్లాడకుండా జస్ట్ నేను బ్యాక్‌గ్రౌండ్ యూ నో అంటే ఇంట్లో చేసుకునే నాయిస్ అని అనను. సౌండ్స్ ఉంటాయి గదా! సో, అలాగే పెట్టేస్తే ఓకేనా అని చెప్పి. అలా ఓకేనా? లేకపోతే నేను మాట్లాడితేనే మీకు నచ్చుతదా అని అనేది నాకు చెప్పండి కమెంట్స్‌లో. బికాస్
ఒక్కోసారి నాకు మాట్లాడటానికి ఏముండదు. రొటీన్ వర్క్ ఎప్పుడు అదే కదా! అదే చెప్తూ ఉంటానేమో అని అనిపిస్తుంది. అందుకని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు కీప్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంచేస్తే ఓకేనా అనేది. అండ్ నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే చాలామంది మీరు మాట్లాడితేనే ఇష్టం అంటారు కదా! మళ్ళీ నేను మ్యూజిక్ ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌దే పెట్టాననుకోండి మీకు నచ్చుతదో లేదో అని చెప్పి. చక్కగా నేనిక్కడ అన్నం తింటూ కూడా నా ఫేవరెట్ కొరియన్ వ్లాగ్‌లో నేను చూసేది ప్లాన్ డి ఛానెల్ చూస్తాను. తనంటే నాకు చాలా ఇష్టం అనమాట. తన వీడియో చూస్తూ నేను భోజనం అయితే చేశాను. అండ్ తర్వాత ఖచ్చితంగా పడుకుంటాం. బికాజ్ మధ్యాహ్నం ఒక రోజు పడుకోవటానికి ఉండదు గదా! ఛాన్స్. అందుకని చెప్పి వీకెండ్స్ మాత్రం ఆహ్, పడుకుంటాం. సో, పడుకొని లేచి అలా బయటికెళ్ళేసొస్తామనమాట. చల్లగా ఉంది. ఏదన్నా కావాల్సినవి ఇంట్లోకి కావాల్సినవి ఏమన్నా తెచ్చుకోవచ్చు కదా! అండ్ మా బాబుకి గూడా. वरना वो फिट कराने नहीं है ना रे, अगर फिट कराएँगे तो पॉसिबिलिटी नहीं है। బయట తిప్పినట్టుంటుంది కొంచెం చల్లగాలికి అని చెప్పి. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్‌గా. మన ఉమెన్‌లో కూడా నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఉంటుంది. బట్ వాళ్ళ హ్మ్, ఆఫీస్ వాళ్ళ జాబ్ వల్ల నైట్ షిఫ్ట్ చేయాల్సొస్తుంది. వాళ్ళకి ఇంకా ఎంత స్ట్రగుల్ ఉంటదో తెలుసా? వాళ్ళది జాబ్ నైట్ ఉంటుంది. ఆహ్, వాళ్ళు మార్నింగ్ పడుకోవాలి. కానీ మార్నింగ్ వాళ్ళ కిడ్స్ వల్ల వాళ్ళకి మళ్ళీ బాక్సులు కట్టాల్సొస్తుందా? వాళ్ళకి నిద్ర అనేది అస్సలు ఎక్కువ ఉండదు. కానీ బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ దట్ అంటే ఇమాజిన్ ఫ్యామిలీ కోసం వుమెన్ ఎంత కష్టపడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అందుకని చెప్పి మీరు ఎక్కువ అన్ని స్ట్రెస్ తీసేసుకోకండి. జరగాల్సింది ఎలాగైనా జరుగుతది. మనం హ్యాపీగా ఉండాలి. దట్స్ ద మెయిన్ పాయింట్. నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇక్కడ బయటికెళ్ళి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత డిన్నర్‌లోకి మా బాబుకి దోస వేసిస్తున్నాను. నేను స్కిప్ చేసేస్తాననమాట. డిన్నర్ నాకేం తినాలని లేదు. ఎందుకో హెవీగా ఉంది అని అనిపిస్తుంది. మా మమ్మీ ఊరెళ్ళేటప్పుడు నా కోసం ఇడ్లీ పిండి, దోస పిండి అన్నీ రెడీ చేసి వెళ్ళారనమాట. ఇడ్లీ పిండి కొద్దిగా ఉంటే దాంతో దోస వేసి ఇచ్చేస్తాను. అలాగే పల్లీలు కూడా నాకు చక్కగా వేయించి పెట్టెళ్ళారు చట్నీ కోసం. అండ్ అటుకులుంటాయి కదా! అటుకులు కూడా వేయించి పెట్టెళ్ళారనమాట స్నాక్స్‌కి. ఇందాక నేను వేసుకొని తిన్నాను కదా! అవి. అలా కొన్ని చేసి పెట్టుంటే మనకి బద్ధకంగా ఉన్నప్పుడు, చేసుకోవాలన్నప్పుడు ఇలా హ్యాండీగా ఉంటే ఎంత చక్కగా ఉంటుందో కదా! నా కాన్సెప్ట్ ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు నా లైఫ్ బాలేదు, నా లైఫ్ బాలేదు అని చెప్పి. అలా అనుకోకండి. మన లైఫ్ అంతే అని తెలిసినప్పుడు మనం అందులోనే హ్యాపీనెస్‌ని వెతుక్కోవాలి. అది తప్ప ఇంకో సొల్యూషన్ ఏముండదు. అందులోనే ఉన్న దాంట్లోనే మనం ఇంకా ఏం చేస్తే హ్యాపీగా ఉంటుందో అది చేయాలి అంతే తప్ప వాళ్ళకదుంది, నాకది లేదు, నాకు ఏవో ఒక ప్రాబ్లమ్స్ అని చెప్పుకోనే వద్దు. అది అస్సలు నెగెటివ్ ఎంత మాట్లాడితే మన ఇంట్లో అంత నెగెటివే జరుగుతుంది. పాజిటివ్‌గా ఆలోచించండి. అన్నీ పాజిటివ్‌గానే అవుతాయి. అదే నేను బిలీవ్ చేస్తాను ఎక్కువగా. నేను బ్లింకిట్ నుంచి ఒక ల్యాంప్ ఆర్డర్ పెట్టుకున్నాననమాట కిచెన్‌లోకని చెప్పి. దీనిలో డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూడండి. ఆన్ అయింది కదా! పైన ట్యాప్ చేస్తే మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నాకు అనిపించింది ఇదైతే. సో, దీని లింక్ గనుక నాకెక్కడైనా కనిపిస్తే ఇదర్ మింత్రాలో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ ఉంటే గనక నేను ట్యాగ్ చేస్తాను. చెక్ చేయండి. నేను ఇన్ని మాటలు చెప్పి బోర్ కొట్టిచ్చానా ఏంటి? జస్ట్ ఐ వాంటెడ్ టు కన్వే దిస్ బికాస్ ఇ అందరూ ఫీల్ అవుతూ ఉండారు. మన లైఫ్స్ ఇలా ఎందుకున్నాయి అని చెప్పి వాళ్ళందరి కోసం ఈ వీడియోలో నేనిలా మాట్లాడాననమాట. దోస గూడా రెడీ అయిపోయింది. తనకి కారప్పొడి వేసేసి ఇంకా ఇచ్చేస్తాననమాట. నా హస్బెండ్ డిన్నర్‌లోకి కుత్తు పరాటా తెచ్చుకున్నారు. అదే నేను టేస్ట్ చేశాను. ఒక ఇన్‌స్టా రీల్ పోస్ట్ చేశారు టేస్ట్ చేసేది. అది చూస్తూ మూవీ చూసాం. 'బ్లాస్ట్' మూవీ చూడండి నెట్‌ఫ్లిక్స్‌లో అమేజింగ్ ఉందసలు. ఎంత నచ్చిందో అస్సలు మిస్ అవ్వద్దు.
అండ్ మేము ఆ రోజైతే చక్కగా మూవీ కంప్లీట్ చేసుకొని పడుకున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే సండేనే కదా లేట్‌గా లేచినా అడిగే వాళ్ళుండరు అని చెప్పి. అండ్ ఇదైతే సండే ఈవినింగ్ కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నాం. వీక్‌కి కావాల్సిన వెజిటబుల్స్ అయితే తెచ్చేసుకొని నేను అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఎందుకంటే అప్పుడు నేను వేరే ఏదో పనిలో ఉన్నాయి. ఎలా అయితే కవర్స్‌లో తీసుకొచ్చానో అలా డంప్ చేసి పెట్టేసాను. ఇప్పుడేంటంటే అన్నీ కూడా తీసేసి నాకు మండేకి తోటకూర కావాలి అందుకని చెప్పి రాత్రి తోటకూర అదంతా కూడా మంచిగా చాప్ చేసేసుకొని పెట్టుకుంటాను. బికాస్ మండే హడావుడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పి. అలాగే తీసుకొచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా సార్ట్ చేసేసి, అరేంజ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. మా బాబుకి మండే స్కూల్‌కెళ్ళాలంటే ఇప్పటి నుంచే దిగులుంటుందనమాట. ఏంటో పిల్లలు ఈ మధ్య స్కూల్‌కెళ్ళాలంటే ఇలా ఏడుస్తుంటే అటు పేరెంట్స్‌కి దిగులు, ఇటు కిడ్స్ ఏడుస్తూ ఉంటారు. వీళ్ళని ఎలా నచ్చజెప్పాలో అర్థం కావట్లేదు. తిట్టలేను. చాలా కన్విన్సింగ్‌గా చెప్తాను. ఇంకా వినకపోతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీ పిల్లలు అలా చేస్తే ఏం చేస్తారో కూడా నాకు చెప్పండి. నేను మోస్ట్‌లీ చాలా వరకు నచ్చచెప్తాను. ఇంకా వాళ్ళు వినకపోతే తిడతాను గానీ, అంత గట్టిగా నేనేం తిట్టలేదు ఎప్పుడు. నా హస్బెండ్ చూసుకుంటారు. బట్ ఐ నీడ్ అ సొల్యూషన్ ఫ్రమ్ యూ. బికాస్ ఎలా హ్యాండిల్ చేస్తారు కిడ్స్‌ని అనేది గూడా. ఏమవుతుందంటే స్కూల్‌కి అలా మంచిగా వెళ్తారు. 2, 3 డేస్ వెళ్తారు. మధ్యలో స్కూల్‌కి ఇంకో 2, 3 డేస్ హాలిడేస్ ఒస్తాయి. వాళ్ళకి మళ్ళీ వెళ్ళడం కొత్త అయిపోతుంది. ఇదే పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. కరివేపాకు కూడా చక్కగా ఒలిచిపెట్టుకున్నాను. బ్లింకిట్‌లోనే నేను కొన్ని బాక్సెస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాననమాట. ఇలా వెజిటబుల్స్ సెగ్రిగేట్ చేసుకోవడానికి. నా ఫ్రిడ్జ్‌లో పట్టట్లేదు. అందుకని చెప్పి దేనికి దానికి వెజిటబుల్స్ పెట్టుకున్నాను కదా అని చెప్పి తీసుకొచ్చాను. ఆ బాక్సెస్ కూడా చూపిస్తాను. वेरी गुड चुन्ना अच्छा बना है बहुत है अब बना डाले आई लव यू वेरी गुड डालते तरकारी डालते हाँ वो नहीं हम एक बोलती हूँ डालते हैं ओके फिर चले जाते मत समझ में हाँ डाल डाल मैं भी डालना हाँ किस इस ये दो में किस में डाला हाँ, परवा नहीं हाँ। टॉनिक 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 अरे जल्दी बोल रही मिठा है नहीं तो ले 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 एक आधे घंटे के बाद मैं सिर्फ डाल पूरा पानी इतना नीचे गया पीने का क्या है